गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय श्री गुरुदेव की जय। హరే కృష్ణ అందరికీ స్వాగతం. మన శ్రీమద్ భాగవతం 4వ స్కందం 22వ అధ్యాయం పృథు మహారాజు కుమారగణంని కలుసుకున్నట. చాలా రోజుల నుంచి మనం ఈ అధ్యాయంలోనే ఉన్నాము. ఇది చాలా పెద్దగా ఉంది అధ్యాయం. నాకు తెలిసి ఇంకా ఈ వారం అంతా కూడా ఇందులోనే ఉంటామేమో. ఎప్పుడైతే పృథు మహారాజు యొక్క సభలోకి కుమారగణం వచ్చారో కుమారగణాన్ని ఉత్తమ ప్రశ్నలు అడిగి వారి సమాధానాలుగా భగవంతుడి యొక్క పాద పద్మ సేవ ఏదైతే ఉందో ఆ పాద పద్మ సేవ వలన ఈ కర్మ వాసనల నుంచి కర్మ బంధనాల నుంచి బయట పడగలుగుతారు అన్న విషయాన్ని వాళ్ళు నిర్ధారించి చెప్పారు. ఇంకేం చెప్పారు, ఈ జ్ఞానులు యోగులు తపస్సు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సముద్రము ఈ ఏమంటారు భౌతిక సముద్రంలో వచ్చేటటువంటి అలలు ఏవైతే ఉన్నాయో ఈ అలలని దాటుకొని వాళ్ళు రాలేరు, ఆ అలలని దాటుకోలేరు అని చెప్పారు. మరి భగవంతుడి యొక్క పాద పద్మాలు పడవ నావ, ఆ నావని స్వీకరించిన వాళ్ళు అతి సులభంగా ఈ సాగరాన్ని దాటగలుగుతారు. అందుకే భగవంతుడి యొక్క పాద పద్మ సేవ ఉత్తమమైంది అని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క జీవి యొక్క లక్ష్యం ఏంటి అంటే జీవి తను చేయాల్సిన పని భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయం తీసుకోవడము అని వాళ్ళు చెప్పారనమాట. అందుకని నువ్వు కృష్ణుడి యొక్క పాద పద్మ సేవలలో నువ్వు నియుక్తుడుగా ఉండు అని సనకాది ఋషులు పృథు మహారాజుకి చెప్పారనమాట. మరి ఈ మార్గంలో మనం దేవాది దేవుడు తను ఈ భౌతిక ప్రపంచానికి భౌతిక సృష్టికి పరమైన వాడని తన యొక్క ఆంతరంగిక శక్తిలో తను నెలకొని ఉంటాడని తన యొక్క లీలలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవాది దేవుడు ఈ భౌతిక కల్మశాలకి పరమైన వాడని ఆయనని తెలుసుకొని ఆయనకి శరణాగతి పొందడం, ఆయన యొక్క స్థితిని ఆయన యొక్క కార్యాలను తెలుసుకోవడము మనం చేయాల్సినటువంటి పని అనేసి చెప్పారు. మరి అలానే ఇంకా ఈ భగవానుడు ప్రతి ఒక్కరిలో కూడా హృదయస్థంగా అంటే పరమాత్మ రూపంలో ఉన్నారు తను. అందుకోసంగాను ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అంటే 84 లక్షల జీవజాతుల్లో మనకి మానవులకు మాత్రమే ఈ బుద్ధిని తను ప్రసాదించాడు. సో ఆ బుద్ధితో మనము భగవంతుని తెలుసుకోవాలి. మళ్ళీ తర్వాత ఈ దేహము సూక్ష్మ శరీరంతో స్థూల శరీరంతో కప్పబడి ఉంది, భగవంతుడు చైతన్య రూపంలో ఉన్నాడు, అన్ని రకాలుగా చెప్పి దేవాది దేవి యొక్క పాద పద్మాల సేవ ఉత్తమమైందని వాళ్ళు చెప్పారు. సో నువ్వు ఆ విధంగా అలానే దాంట్లో నియుక్తుడు అయి ఉండు అనేసి చెప్తారనమాట. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళ యొక్క బోధనలు కంప్లీట్ అవుతాయో అప్పుడు మైత్రేయ ఋషి చెప్తున్నాడనమాట విదురుడికి. తర్వాత వాళ్ళు కూడా రాజుని పొగడము, తర్వాత రాజు వాళ్ళని అర్చించడము చేసిన తర్వాత తిరిగి సనకాది ఋషులు వాళ్ళు వెళ్ళిపోతారనమాట. తర్వాత పృథు మహారాజు మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజు ఏమంటున్నాడంటే ఆల్రెడీ భగవంతుడు విష్ణువు తన యొక్క యజ్ఞ సభలో ప్రత్యక్షమయ్యి మీరు వస్తారని నాకు చెప్పారు. ఆ విధంగా భగవంతుడి యొక్క కరుణని నిజం చేయడం కోసం గాను మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఆయన యొక్క వాగ్దానాన్ని మీరు ఆయన యొక్క మాటని నిలబెట్టారు అని వాళ్ళతో మాట్లాడారనమాట. దాంతో ఇంకా తను కంటిన్యూ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే మీరు వచ్చారు నా దగ్గరికి నా మీద కరుణతో, భగవంతుడి యొక్క కరుణతో మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు నాకు ఈ
ఉత్తమ జ్ఞానాన్ని ఇచ్చారు, అయినా కానీ నేను మీకు దక్షిణ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంట ఆయన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా సాధువుల యొక్క ప్రసాదమే అని చెప్పేసి చెప్తున్నారనమాట. నిష్పాదితస్య కాస్నేస్న భగవత్పృణాలుభిః సాధుచ్చిష్టం హి మే సర్వమాత్మనా సహ కిం తదే. నేను మెసేజ్ చేసేటప్పుడు తప్పు చేసి ఉంటాను బహుశా. మనం 43వ శ్లోకం 4వ స్కందం 22వ అధ్యాయం 43వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. సో ఆ విధంగా నా దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా సాధువుల యొక్క కరుణ, సాధువుల యొక్క ప్రసాదమే అనేసి చెప్తున్నాడు. సో నేను మీకు ఏమీ ఇవ్వలేను, ఏమి ఇవ్వగలుగుతాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కానీ మీరు మీలాంటి గొప్ప భక్తులకి ఏదో ఒకటి ఇవ్వాలి, అది నా కర్తవ్యము అని చెప్పేసి పృథు మహారాజు చెప్తున్నారనమాట. మరి సాధువుల యొక్క ఉచిష్టాన్ని మళ్ళీ సాధువులకు తిరిగి ఇవ్వలేరు కదా, అందుకే నేను ఏమి ఇవ్వగలుగుతాను అనేసి అంటున్నాడు అనమాట. బ్రాహ్మణోత్తమ, మీరు కూడా భగవానుని వలె కరుణామయములు కనుక ఆ ఆజ్ఞను చక్కగా నెరవేర్చిరి కనుక మీకు ఏదో ఒకటి దక్షిణగా నొసుగుట నా కర్తవ్యము. కానీ సాధు పురుషుల ఉచ్చిష్టమును మాత్రమే నేను కలిగి ఉన్నాను, నేను మీకు ఏది అర్పించగలను. సో పిల్లోడు అన్నం తినేటప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ఆయన కంచంలో నుంచి ఒక ముద్ద పెడతాడు. అయితే మళ్ళీ పిల్లోడు తిరిగి అదే ముద్దని నాన్న నోట్లో పెట్టాడు తను స్వీకరిస్తాడు కదా, అలా అనమాట. ఎందుకంటే పృథు మహారాజు దగ్గర ఉన్నటువంటి సర్వస్వము కూడా సాధువుల యొక్క ఉచ్చిష్టమే. ఎప్పుడైతే వాళ్ళ యొక్క తండ్రి వేద మహారాజు చేసినటువంటి చేయకూడనటువంటి పనులు చేయడం వలన ఈ సాధు పురుషులకి కోపం వచ్చి ఆయనను చంపేశారు. చంపిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని మదించడం వల్ల పృథు మహారాజు పుట్టారు. మరి పృథు మహారాజుకి ఆయన యొక్క రాజ్యాన్ని, ధన సంపత్తిని అన్నింటినీ కూడా వాళ్ళు పృథు మహారాజుకి అప్పచెప్పారు. అందుకుగానే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా సర్వస్వం కూడా సాధువుల యొక్క ఉచ్చిష్టము. ఈ సాధువులు నా మీద దయతో వాళ్ళ యొక్క ప్రసాదాన్ని నాకు ఇచ్చారు. ఇక్కడ నాది ఏమీ లేదు సొంతము, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సొత్తే, వాళ్ళదే అని చెప్పేసి పృథు మహారాజు చెప్తున్నారనమాట. నా దగ్గర ఏది కూడా లేదు, ఉందంతా కూడా సాధువుల యొక్క ఉచ్చిష్టం. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. తండ్రి భోజనం చేయనప్పుడు కొంత అన్నపు ముద్దను ప్రేమతో పుత్రుడికి నొసగవచ్చును. అది తండ్రి తినే అన్నమే, అయినా కానీ దాన్ని తిరిగి మళ్ళీ తండ్రికి వసగరాదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ధన సంపత్తి ఐశ్వర్యం ఏదైతే ఉందో అదంతా కూడా సాధువులు ఇచ్చిందే, మళ్ళీ దాన్ని తిరిగి సాధువులకు ఎలా ఇవ్వగలుగుతాను అనేసి తన ఉద్దేశం అనమాట. ప్రాణాధారసుత బ్రాహ్మణ్ గృహస్య సపరిశ్చదాః రాజ్యం బలం మహీ కోసా ఇది సర్వం నివేదితం చెప్తున్నాడు. నా దగ్గర ఏం లేదు సుమి, ఏమంటున్నాడంటే ఓ బ్రాహ్మణోత్తమ, సో నా ప్రాణం కానీ, నా భార్య కానీ, నా సంతానం కానీ, గృహం కానీ, ధనం కానీ, వస్తు సామాగ్రి కానీ, రాజ్యం బలం బలగం అన్నీ కూడా మీకు అర్పించేస్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. రాజు పలికెను కనుక, ఓ బ్రాహ్మణోత్తమ, నా ప్రాణము, భార్యను, సంతానమును, గృహమును, వస్తు సామాగ్రిని, గృహోపకరణములను, రాజ్యమును, బలమును, భూమిని, ముఖ్యంగా నా కోశాగారమును మీకు అర్పించుచున్నాను. సో మరి తన దగ్గర ఇంకేమీ లేదు. ఆ విధంగా యజమాని సామాన్ని తీసుకొని మళ్ళీ యజమానికే ఇచ్చినట్టుగా అనమాట. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి పాస్తి అంతా కూడా మీదే, సో మీకు మళ్ళీ మీ యొక్క సొమ్ముని తిరిగి నేను అప్పచెప్తున్నాను. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడంటే, నా దగ్గర ఏమీ లేదు, అంతా కూడా మీదే అని చెప్పేసి తను చెప్పి సర్వస్వం కూడా నేను మీకు అర్పిస్తున్నాను అని చెప్పేసి తను వినయ విధేయతలతో ఆ సాధువులకి చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రీధరస్వామి చెప్తున్నారు, ఏమంటున్నారంటే యజమాని ఆహారాన్ని కొంటాడు, అంటే మొత్తం అన్ని గ్రెయిన్స్ అవన్నీ కొంటాడు. కొన్న తర్వాత సేవకుడు ఏం చేస్తాడు, అవన్నీ వండి మంచిగా ప్లేట్ తయారు చేసి యజమానికి అర్పిస్తాడు. అదేవిధంగా పృథు మహారాజు కూడా తనకి చెందినటువంటి ఇప్పుడు ఏదైతే తన రాజ్యం అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా సనకాదులకి తను అర్పిస్తున్నాడు అనమాట. సో ఆ విధంగా తన దగ్గర ఏమీ కూడా లేదనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, బ్రాహ్మణులకి అన్ని దానం చేయొచ్చు, కాకపోతే ఏంటి అంటే భార్యను మాత్రం దానం చేయకూడదు అనేసి చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ నా సొంతం ఏమీ లేదు, ప్రతి ఒక్కటి సాధువుల ఉచ్చిష్టమి అని చెప్పేసి పృథు మహారాజు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇక్కడ తాత్పర్యంలో మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో ప్రతి ఒక్కటి కూడా దానం చేయొచ్చు, కానీ ఈ ధార అంటే భార్యను మాత్రం దానం చేయకూడదు అనేసి చెప్తున్నారనమాట.
సైనాపత్యం చ రాజ్యం చ దండనేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్రవిదర్హితి. బ్రాహ్మణుడు మాత్రమే దానం చేయగలుగుతాడు వేదం ప్రకారం. వేరే వాళ్ళు దానం ఇవ్వలేరు. ఎందుకు అంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా కూడా ఎవరిది అంటే బ్రాహ్మణులదంట. అందుకోసంగానే దాన ధర్మాలు చేయగలిగేటటువంటి శక్తి అర్హత ఎవరికి ఉంది అంటే బ్రాహ్మణులకు ఉంది. అంతేకాని వేరే వాళ్ళు చేయలేరన్నమాట. వేద జ్ఞాన అనుసారము పూర్తిగా విద్యను అందిన వాడిదే సైనాధిపతి, రాజ్యపాలకుడు, దండించువాడు, లోకాధిపతి అగుట అర్హుడు. కనుక పృథు మహారాజు సమస్తమును సనకాదులకు వసెగెను. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎవరికైతే వేద జ్ఞానం ఉంటుందో వాళ్ళకే ఆ అర్హత ఉంటుంది. ఏ అర్హత? రాజ్యాన్ని పాలించే అర్హత ఉంటుందన్నమాట. లేకపోతే అర్హత లేనే లేదు. మరి అలాంటి రాజు ఏ విధంగా ఉండాలంట? సాధువులకి సేవకుడుగా ఉంటాడనమాట. మరి సాధువులకి సేవకుడుగా ఉండి సాధువులు చెప్పినటువంటి నియమానుసారంగా వాళ్ళ వాక్యానుసారంగా వాళ్ళు కర్తవ్యంగా వాళ్ళ రాజ్యపాలన చేస్తూ ఉంటారనమాట. మరి అందరూ ఏమంటూ ఉంటారంటే నేను రాజు అని చెప్పేసి ఎవరైతే రాజ్యపాలన తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నేను రాజు అని చెప్పేసి వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు. కాకపోతే అక్కడ రాజు యొక్క గొప్పతనం ఏమీ లేదు. అదంతా కూడా బ్రాహ్మణులకు చెందినటువంటిదే. మరి రాజులకి వేదాంతం తెలియదు. రాజుకి వేదాంతం తెలిపి మరి రాజ్యపాలన సక్రమంగా జరిగేటట్టు చూసేటటువంటి వాడు సాధువులు, బ్రాహ్మణులు అనమాట. అందుకోసంగానే రాజులు సమస్తము కూడా ఆ బ్రాహ్మణుల ఆధీనంలోనే బ్రాహ్మణుల యొక్క సొత్తుగానే వాళ్ళు మెసులుకుంటూ ఉంటారనమాట. మరి ఆల్రెడీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏం చెప్పాడు? అసలు ఇక్కడ ఏది కూడా ఎవరి సొత్తు కాదు, మొత్తం కూడా సర్వలోక మహేశ్వరం, ప్రతి ఒక్క దానికి కూడా నేనే మహేశ్వరుణ్ణి అనేసి చెప్తాడు. మొత్తం సమస్త లోకాలకి కూడా నేనే అధిపతిని అని చెప్తాడు. మరి అలాంటప్పుడు ఏ రాజు ఎంత శక్తి ఉంటే మాత్రము ఆయనదేమీ సొంతంగా కాదు. ఇప్పుడు అమెరికా వాడు ఇరాన్ వాడు కొట్టుకుంటున్నారు. ఆ ఇరాన్ వాడిది నిజంగా వాడి రాజ్యం వాడిదా అంటే కాదు, అది భగవంతుడి యొక్క సొత్తు. అమెరికా వాడిది వాడి రాజ్యం వాడిదా అంటే కాదు, అది భగవంతుడి యొక్క సొత్తు. భగవంతుడు తలుచుకున్నంతసేపే భూమి మీద ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ ఆయన తలుచుకున్నాడు అనుకోండి, భూకంపం రావచ్చు, సునామీ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, ఏమైనా అవ్వచ్చు, లేదు అంటే ఏదైనా అవ్వచ్చు. సో ఆ విధంగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క స్వశక్తిని చూసుకొని వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. కాకపోతే నిజమైన రాజు ఎవరు అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు అనమాట. అందుకనే ప్రతి రాజు కూడా గుర్తుపెట్టుకోవాలంట. ఏమని? నేను రాజుని కాదు, నేను సేవకుణ్ణి అని గుర్తించుకోవాలన్నమాట. అయితే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఇప్పుడు అలాంటి రాజులు ఎవరు కూడా లేరు అనేసి అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? మేము ప్రజల కోసం పరిపాలించే వాళ్ళం, అందుకే మేము ప్రజాసేవకులం అనేసి అనుకుంటారు. నిజంగా వాళ్ళు ప్రజలకి సేవ చేస్తున్నారా? ఎక్కడ ఏం దొరికితే అక్కడ దండి కొట్టడానికి కూర్చున్నారు వాళ్ళు. సో మరి రాజు అనేవాడు ఏ విధంగా ఉంటాడంట? తను భగవంతుడి సేవకుడుగా ఉంటాడనమాట. అలాంటి వాడే నిజమైన రాజు. అలాంటి వాడే తను ఏం చేస్తాడంట? భగవంతుణ్ణి కూడా సంతృప్తి పరచగలుగుతాడు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలని కూడా సంతృప్తి పరచగలుగుతాడు. ఎందుకు? తను భక్తుడుగా ఉన్నాడు కాబట్టి భగవంతుడి యొక్క నియమానుసారంగానే తను రాజ్యపాలన చేస్తాడనమాట. వేద విజ్ఞానం లేనివాడు రాజయ్యే అర్హతనే లేదనమాట. అందుకని కట్టయిందా? అవునా? ఓకే ఓకే. రాజు అనేవాడికి వేద విజ్ఞానం అనేది ఉండాలంట. వేదాలు తెలిసి ఉండాలి రాజుకి, లేకపోతే అతను నిజమైన రాజు కాదంట. ఎందుకంటే రాజు అనేవాడు ఏం చేస్తున్నాడు? సమస్తం నాది అనుకొని తను ఎంజాయ్ చేయడానికి చూస్తున్నాడు. కానీ నిజంగా తన సొంతమైనది సొత్తు ఇక్కడ ఏమీ లేదు. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క సొత్తే అనమాట. అందుకనే ఆ వేద జ్ఞానం తెలిసిన వాడే నిజమైన రాజు అనమాట. మరి అలాంటివి అర్థం చేసుకునే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే సాధువులకి అనువర్తనంగా ప్రవర్తిస్తారో, అంటే వాళ్ళకి సేవకులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క సూచనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. మరి అదేవిధంగా రాజు, సైన్యాధికారి, కోశాధికారి, సైనికుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మెసులుకుంటారనమాట. వాళ్ళ యొక్క ధర్మ కార్యాలని, వాళ్ళ యొక్క కర్తవ్య నిర్వర్తనని వాళ్ళు వేదానుసారంగానే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇష్టానుసారంగా చేయరు. ఇప్పుడు నాకు నచ్చింది, ఇప్పుడు ఆ రాజ్యాన్ని నేను ఓడించాలనుకుంటున్నాను, వాడిని ఎగరగొట్టేయాలనుకుంటున్నాను,
నేను బాంబు వేసేస్తానంటే అది కాదు, అది సరైనది కాదు, అది సరైన రాజ్యపాలన కాదు. అందుకే భగవంతుడికి నచ్చినట్టుగా భగవంతుడి యొక్క నియమానుసారం, వేద జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడి ఇచ్చినటువంటి నియమాలను తెలుసుకోవడం, ఆ భగవంతుడి యొక్క నియమానుసారంగా రాజ్యపాలన చేయాలి. అప్పుడే అన్నీ కూడా సమతులంగా నడుస్తాయి, లేకపోతే ఇలానే అప్ అండ్ డౌన్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడి యొక్క రాజ్యంలో ఎవరు కూడా పస్తుండరంట. భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా తిండిని ఏర్పాటు చేశారంట. ఆ విధంగా భగవంతుడి సిస్టమ్ అంతా పెట్టారు. కానీ మరి అప్పుడప్పుడు మనం అయ్యో ఆకలితో వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారని చూస్తూ ఉంటామే, వాళ్ళకి తిండి లేదు అని చెప్పేసి మనము వింటూ ఉంటాం. అయితే దానికి ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడి యొక్క రాజపాలనలో అందరికీ తిండి ఉంది, కాకపోతే భగవంతుడి యొక్క రాజపాలనలో నిమిత్త మాత్రులైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు చేసేటటువంటి చిందరవందర పనులతో ఇలా తిండి లేక చనిపోతారంట జనాలు. వాళ్ళు చేసినటువంటి సౌకర్యాల వల్ల కాదు, అసౌకర్యాల వలన, వాళ్ళు చేసేటటువంటి చెడు నిర్వాహకం వలన ఇలా ఆకలితో జనాలు చచ్చిపోతూ ఉంటారనమాట. అందుకనే పూర్వం రాజులందరినీ కూడా ఏమనేవాళ్ళు, రాజర్షులు అనేవాళ్ళు. ఎందుకంటే రాజు ఇంకా ప్లస్ ఋషి, తను ఆ రాజు ఋషిలాగా ఉండేవాడు, మరి సాధువులాగా ఉండేవాడు. సాధు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి యొక్క అంశలుగా తను చూస్తాడు. ఎవరి పట్ల కూడా ద్వేషం అనేది తను పెట్టుకోడు అనమాట. ఆ విధంగా పృథు మహారాజు కూడా తన యొక్క రాజ్యాన్ని పాలన తను చేయడానికి పోతున్నాడు అనమాట. మరి పృథు మహారాజు యొక్క తండ్రి ఆ విధంగా చేశాడు కాబట్టి సాధువులందరూ కలిసి ఏం చేశారు, వేణ మహారాజుని చంపేసి ఆ తర్వాత పృథువుని సృష్టించి ఈ రాజ్యాన్ని తనకి అప్పచెప్పారనమాట. ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారంటే, రాజు, సైన్యాధిపతి, సైనికుడు, పౌరుడు అంటే అందరూ వచ్చేసారు దీంట్లో. ఎవ్వరు కూడా వేద నిర్దేశాలకి విరుద్ధంగా ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఏ విధంగా వ్యవహరించాలో అన్నీ కూడా ఉపదేశాలు ఉన్నాయంట వేదంలో. మరి ఆ వేద జ్ఞానం తెలిసిన వాడు ఏం చేస్తాడు, వాడు ఏ విధంగా జీవించాలి, అదే విధంగా జీవించినప్పుడు అన్నీ కూడా శాంతంగా సమకూలంగా అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా వెళ్తాయి. లేకపోతే ఈ వేదాల్ని చదువుకోకనే, నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోకనే ఈ విధంగా అల్లకొల్లాలు సృష్టించుకుంటున్నాం అన్నమాట మనం. స్వమేవ బ్రాహ్మణో పుంక్తే స్వం వస్తే స్వం దదాది చ తస్యైవానుగ్రహేనానం భుజంతే క్షత్రియాదయః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నమో బ్రాహ్మణ్య దేవాయ, మొత్తము కూడా అంతా కూడా బ్రాహ్మణులకి చెందిందే అనేసి చెప్తున్నారనమాట. ఈ బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం వలనే ఈ క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ వాళ్ళందరూ కూడా ఆహారం తింటూ ఉన్నారనమాట. లేకపోతే ఏమీ లేనే లేదు. బ్రాహ్మణుల అనుగ్రహం వలనే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ ఆహారంను భుజించుచున్నారు. బ్రాహ్మణులే తమ ఆస్తిని అనుభవించుచు దానిని తమ బట్ట కట్టుకొనుచు దానితో దానములు చేయుచున్నారు. సో వాళ్ళ యొక్క ఆస్తిని వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళు తింటున్నారు, వాళ్ళు బట్ట కట్టుకుంటున్నారు, మిగిలిన దాన్ని అంతా కూడా అందరికీ వాళ్ళు పంచుతూ ఉన్నారనమాట. అదేంటండి, మేము కష్టపడుతున్నాం, మేము సంపాదించుకుంటున్నాం, మరి ఇది బ్రాహ్మణుల సొత్తు ఎలా అవుతుంది? ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఉపదేశాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు అనమాట. మరి ఎందుకు వీళ్ళు డైరెక్ట్గా బ్రాహ్మణులు, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో భగవంతుడి యొక్క సేవకులు అనమాట. వాళ్ళు ఇతరులపైన ఆధారపడి ఉండరు. ఎప్పుడైతే బ్రాహ్మణుల యొక్క కొరత సమాజంలో ఏర్పడుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే అల్లకల్లోలం సృష్టింపబడుతుంది అనమాట. ఇప్పుడు మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. నిజంగా భగవంతుడి యొక్క విజ్ఞానం తెలిసినటువంటి బ్రాహ్మణులు ఉండి వాళ్ళ యొక్క సలహా మేరకుగా ఈ దేశపాలన జరిగితే ఎలాంటి కొరత కూడా ఏర్పడదు. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా, అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటికి కూడా బ్రాహ్మణులకి చెందిందే అనేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే కేవలము అనుకోగలిగినటువంటి క్షత్రియులు, వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానాన్ని గ్రహిస్తారంట.
వాళ్ళు తీసుకుంటారనమాట. అంటే బ్రాహ్మణులు ఎంత బిజీగా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చింతనలో, భగవంతుడి యొక్క పూజలో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటివేవి కూడా వాళ్ళు చూసుకోవడానికి టైం లేదు. అందుకని చెప్పి సమస్తాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు, క్షత్రియులకి ఇంకా వైశ్యులకి వాళ్ళు ఇచ్చేశారనమాట. అందుకే బ్రాహ్మణులకు ఎటువంటి కొరత కాకుండా వీళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ వాళ్ళు ఏర్పరుస్తూ ఉంటారనమాట. ఈ క్షత్రియులు వైశ్యులు ఏం చేస్తూ ఉన్నారంటే బ్రాహ్మణుల యొక్క సొత్తుని వాళ్ళ సంరక్షణలో ఉంచుకొని వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. భగవంతుని మనం ఏమని పూజిస్తాము, నమో బ్రాహ్మణ్య దేవాయ అని చెప్పేసి పూజిస్తాము. అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడిదే అన్నప్పుడు ఆ విధంగా ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణ్య దేవాయ, ఆ బ్రాహ్మణులది, ఆ వైష్ణవులది, ఆ ఉత్తమ జాతికి చెందినటువంటి సాధు పురుషులది అనమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క సొత్తుని వీళ్ళు సంరక్షిస్తూ ఉన్నారనమాట. మరి బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ధనం కోసం తను ఏ పని కూడా చెయ్యడనమాట. ధనం కోసం తను అసలు పనే చెయ్యడు. ఎప్పుడు కూడా తను భగవంతుడి యొక్క కార్యకలాపాల్లోనే ఉంటాడనమాట. అసలు ఆయనకి అంటే ఎంత లాభము, ఎంత వస్తుంది పోతుంది చూసుకునే అంత టైం ఆయన దగ్గర లేనే లేదు. అందుకోసంగానే వాటినన్నింటినీ నియోగించడం కోసం గాను క్షత్రియ వైశ్యులు వీళ్ళందరూ ఉన్నారనమాట. మరి ఇదంతా కూడా సమస్తము బ్రాహ్మణులకు చెందినటువంటిదే. బ్రాహ్మణుల ఆదేశానుసారమే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారనమాట. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచమంతా అయోమయ స్థితిలో ఉందన్నమాట. ఎందుకంటే అలాంటి సిస్టమ్ ఇప్పుడు లేదు, మొత్తం కూడా మటమాయమైపోయిందనమాట. అప్పుడు క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ భోజనం చేసేవాళ్ళు కాదంట బ్రాహ్మణుల అనుగ్రహం లేకపోతే. అంటే బ్రాహ్మణులు ఏం తింటారు, శుద్ధ సాత్విక ఆహారం, భగవంతుడి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించేవాళ్ళు. ఆ విధంగా వైశ్యులు శూద్రులు క్షత్రియులు కూడా అందరూ కూడా బ్రాహ్మణులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించేవాళ్ళు. అలా చూస్తే అప్పుడు ఎవరు కూడా ఏ జీవులను కూడా హింసించే వాళ్ళు కాదనమాట. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క ప్రసాదాన్నే భుజించేవాళ్ళు అనమాట. అప్పుడున్న వాళ్ళలో ఎవరు కూడా మాంసాలని మద్యపానాలు చేయడాన్ని ఎవరు కూడా చేసేవాళ్ళు కాదంట. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, కేవలం భగవత్ ప్రసాదంనే వాళ్ళు భుజింతురు కనుక ఆ బ్రాహ్మణుల అనుగ్రహం చే సంప్రాప్తమైనటి కృష్ణ ప్రసాదంనే క్షత్రియులు వైశ్యులు శూద్రులు భుజించవలెను. కబేలాలను ఏర్పరచుట, మత్స్య మాంసాదులను తినుట, మద్యపానం చేయుట, వాటి కొరకే అన్యముగా ధనమార్జించుట వారికి తగదు. సో వాటి కోసం అంటే అలాంటి ప్రసాదం కాకుండా మేము ఇంకెక్కువగా ఎంజాయ్ చేయాలి అని చెప్పే దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఇంకెక్కువగా ధనాన్ని కూడా సంపాదించే వాళ్ళు కాదనమాట. సంపాదించకూడదు వేద నియమానుసారం. ఆ విధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రజెంట్ స్థితిలో బ్రాహ్మణోపదేశం లేనందున ప్రజలందరూ కూడా పాపకర్మలలో లగ్నమై ఉన్నారు. తత్ఫలితంగా ప్రతి ఒక్కరూ ప్రకృతి నియమాలచే తగినంతగా శిక్షింపబడుచున్నారు. కలియుగ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మరి ఆ విధంగా చేయడం వలన మనము మాయాదేవి యొక్క చేతి నుంచి తప్పించుకోలేము. కంపల్సరీ ఆ మాయ చేతిలో ఉన్నటువంటి త్రిశూలానికి బలవ్వాల్సిందే. మేము తప్పించుకుంటాము, మేము ఇంత డబ్బులు సంపాదించాము, మాకింత ప్రొటెక్షన్ ఉంది అనుకుంటే అది తప్పు. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఆ మాయాదేవి యొక్క నియమాలకి శిక్ష పొందాల్సిందే. యైరిదృశి భగవతో గతిరాత్మవాద ఏకాంతతో నిగమిభి ప్రతిపాదితానః తుష్యంద్వదబ్ర కరుణా స్వకృతేన నిత్యం కో నామ తత్పతి కరోతి వినోద పాత్రం. ఇక్కడ పృథు మహారాజు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి మానవ సంఘంలో ఉన్నటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే భగవంతుడి యొక్క వేద జ్ఞానాన్ని వాళ్ళు పంచుతూ ఉంటారంట. అదే ఉత్తమమైన సేవ. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పంచేటటువంటి ఉత్తమ సేవని చేసి ప్రతి జీవిని కూడా మాయాబంధంలో నుంచి వాళ్ళు బయటికి తీసుకొని వస్తూ ఉన్నారనమాట. వాళ్ళ గురించి చెప్తున్నారు. పృథు మహారాజు పలికను, దేవదేవునికి సంబంధించిన ఆత్మానుభవ పదమును వివరించుచు ఎవరు అపరిమితమగు సేవను గూర్చిరో పూర్తి నిశ్చయంతోనూ వేద నిర్దేశంతోనూ మా జ్ఞానోదయమునకై ఎవరు వివరణలు కావించరో వారి సంతృప్తికై దోసిలి యోగ్య జలం నర్పించుట కన్నను వేరేమీ ఇవ్వగలను. సో అలాంటి ఉత్తమ సేవ చేసినటువంటి అలాంటి ఆత్మానుభవ పదము అంటే
వాళ్ళు అలా భగవంతుడి యొక్క సేవలో ఉన్నటువంటి వాళ్ళకి, మాకు జ్ఞానోదయాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి, వాళ్ళ సంతృప్తి కోసం నేను ఓన్లీ దోశలు యొగ్గి నీళ్ళని మాత్రమే అర్పించగలను, ఇంకా నా దగ్గర ఏమీ లేదు అని చెప్తున్నాడు అనమాట. అట్టి మహాత్ములు ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళ యొక్క కర్మలతో, అంటే వాళ్ళ కర్మలేంటి, వాళ్ళు చేసేటటువంటి భగవత్ ప్రార్థనలతో, వాళ్ళు చేసేటటువంటి భగవత్ సేవలతో వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంటున్నారు. వాళ్ళు ఏమి ఇప్పుడు ఈ రాజు గిఫ్ట్స్ ఇస్తే దాంతో సంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వతహాగా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు బయట నుంచి పొందాల్సిన అవసరమే ఏం లేదనమాట. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అపారమైనటువంటి కరుణని మానవ సంఘం పైన వాళ్ళు విస్తరింపజేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు సనకాది ఋషులు పృథు మహారాజు ఏదో గొప్ప గిఫ్ట్స్ ఇస్తారని చెప్పేసి ఆశించి వచ్చారా? లేదు, వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతుడి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భగవంతుడి యొక్క సూచనల ప్రకారంగానే మెలుసుకోవాలి. మరి ఒక్క రాజు భక్తుడిగా అయ్యాడనుకోండి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులు అవుతారు. ఆ విధంగా సనకాది ఋషులు పృథు మహారాజు దగ్గరికి వచ్చారనమాట. మరి అలాంటి ఆత్మ జ్ఞానాన్ని పంచే వాళ్ళు చేసేటటువంటి సేవ ఉత్తమమైన సేవ. ఆ ఉత్తమమైన సేవ ఏం చేస్తుంది, మొత్తం మానవ సంఘాన్ని మాయా బంధనంలో నుంచి విముక్తి చేస్తుంది. అలాంటి ఉత్తమమైన సేవే శ్రీల ప్రభుపాదుల వారు చేశారు. ఆయన చేసినటువంటి ఈ సేవనే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో వాళ్ళందరూ కూడా, అసలు కృష్ణుడు అంటే తెలియని వాళ్ళు కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు పనిచేయడం లేదు, వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా అలాంటి ఉత్తమమైన వాళ్ళే అలాంటి పనులు చేయగలుగుతారనమాట. లేకపోతే ఏం చేస్తూ ఉన్నారు ఈ జీవులందరూ కూడా, ఉత్తమమైన ఆనందాన్ని, శాంతిని వెతుక్కుంటూ ఇంకా బాగా కష్టపడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తున్నారు. సో ఇప్పుడు నాకు చాలా డబ్బులు కావాలి, నేను బాగా కష్టపడి సంపాదిస్తాను, నేను బాగా సుఖపడాలి. సో అలా నేనేమి సుఖపడకుండానే నాకు కావాల్సినంత ధనాన్ని సంపాదించకుండానే నేను చనిపోతాను. అదే కోరికతో చనిపోయాను కాబట్టి మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటాను, మళ్ళీ అదే కోరికని నెరవేర్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంటాను. ఆ విధంగా మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టడము, ఈ విధంగా తిరుగుతూనే ఉంటామన్నమాట. మరి అలాంటి ఏదైతే ఈ ప్రతి జన్మకి మనం తిరుగుతూ ఉండే ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధని తగ్గించడం కోసమే ఇలాంటి ఉత్తమమైనటువంటి పురుషులు ఏం చేస్తూ ఉన్నారంట, ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళు పంచుతూ ఉన్నారనమాట. ఎందుకు మనము ఒక జీవితం నుంచి ఇంకొక జీవితానికి తిరుగుతూ ఉన్నామో, మనకు ఆత్మజ్ఞానం లేనందువలన మనం నిజంగా భగవంతుడి యొక్క సేవకులమని మనకి తెలియక వేరే విషయాల పట్ల మనం సేవని స్వీకరించి వాళ్ళకి సేవ చేస్తూ మన యొక్క సమయాన్ని వృధా చేస్తున్నామన్నమాట. అందుకోసంగానే సనకాది ఋషులు, నారదుడు, ప్రహ్లాదుడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, కపిలుడు వీళ్ళందరూ కూడా గొప్ప సాధు పురుషులు అనమాట. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భగవత్ విజ్ఞాన సంబంధం వాళ్ళకి తెలుసు, ఆ విజ్ఞానం వాళ్ళకి తెలుసు. అందుకే ఈ జ్ఞానాన్ని పంచడం కోసం కానీ వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. మరి ప్రతి జీవికి ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఉంది ఇవ్వడానికి అంటే ఏంటంటే గిఫ్ట్ అది కృష్ణ చైతన్యము. ఆ కృష్ణ చైతన్యం అనే గిఫ్ట్ని ఇవ్వడం వలన వాళ్ళు ఈ మాయా బంధం నుంచి ఉద్ధరించబడతారనమాట. మరి అలాంటి ఉత్తమమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని అందించిన వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేము మనము అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి బదులుగా మనం ఏమీ కూడా ఇవ్వలేమన్నమాట. ఆ విధంగా గురువు యొక్క రుణం కానీ అలాంటి ఉత్తమ భక్తుల యొక్క రుణాన్ని మనము తీసుకోలేము, అది అసాధ్యమైనటువంటిది. అలా ప్రతి ఒక్క జీవిలో ఈ కృష్ణ చైతన్యాన్ని మేలుకొల్పిన వాడే ఉత్తమమైనటువంటి మిత్రుడు. కృష్ణ భక్తి భావనను జాగృతం చేయగలిగిన వాడే సమస్త మానవాళికి ఉత్తమమైన మిత్రుడు మరియు ఉపకారి అయి ఉన్నాడు. ఆ విధంగా నిజంగా ప్రభుపాద అందరికీ ఫ్రెండ్ కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి వాళ్ళ యొక్క నిజధామానికి చేరుకోవాలి అని చెప్పేసి ఈ ఇస్కాన్ని సృష్టించారు. లేకపోతే ఇప్పుడు ఈ ప్రచారం జరగకపోతే మనకు తెలిసేదే కాదు. మైత్రేయ ఉవాచ తాత్మయోగపతయా ఆదిరాజేన పూజితాః శీలం తదీయం సంస్థంతః కే భవాన్మిషితాం నృణాం. ఇక్కడ మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. భక్తి యోగ ప్రవీణులైన ఈ సనకాది ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంతోషించారంట.
సంతోషించి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. వాళ్ళు ఎలా వెళ్తున్నారు? అంతరిక్షంలో వెళ్తున్నాడు. ఏ విధంగా అయితే నారద మహర్షి అంతరిక్షంలో తిరుగుతారో అదే విధంగా ఈ సనకాది ఋషులు కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉంటారనమాట. ఆ విధంగా సనకాది ఋషులు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా సనకాది ఋషులను చూడగలిగారనమాట. ఆ విధంగా చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా రాజుని పొగుడుతూ ఉన్నారనమాట. మరి సనకాది ఋషులు కూడా పృథు మహారాజు యొక్క శీలంతో, తర్వాత ఆయనకు ఉన్నటువంటి భక్తి, ఆయనకు ఉన్నటువంటి నమ్ర స్వభావాన్ని తెలిసి వాళ్ళు ఆ నలుగురు కుమారులు కూడా పృథు మహారాజుని పొగిడి అక్కడి నుంచి ఆయన యొక్క మాటల ద్వారా ఆయన సంతృప్తి చెంది అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పృథు మహారాజు యొక్క అనుగ్రహం, ఎందుకంటే అలాంటి ఉత్తమమైన రాజును వాళ్ళు పొంది ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోగలుగుతూ ఉన్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. తర్వాత పృథు మహారాజు యొక్క అద్భుత పాలన గురించి చెప్తున్నాడు మైత్రేయ ఋషి. వైన్యస్తు దుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మశిక్షయా ఆప్తకామామివాత్మానాం మేన ఆత్మన్యవస్థితః. ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరుడై ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ తన యొక్క జన్మ కార్యాన్ని చేయడం కోసంగానే తను యజ్ఞం చేశాడు. సాక్షాత్ భగవంతుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ సనకాది ఋషుల యొక్క జ్ఞానంతో తను ఇప్పుడు ఆత్మజ్ఞానంలో సుస్థిరంగా ఉన్నాడనమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహన కూడా చాలా వచ్చేసింది పృథు మహారాజుకి. ఆ విధంగా ఇప్పుడు తను సంతృప్తుడై ఉన్నాడు. తన యొక్క కార్యాలను తను నిర్వర్తించబోతూ ఉన్నాడనమాట. ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో సుస్థిరుడైనందున పృథువు మహాత్ములలో ప్రధానుడై ఉండెను. సో అంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి సాధు పురుషులు, ఉత్తమ సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ సాధు పురుషుల్లో కూడా తిను ప్రధానమైన వాడనమాట. అంత ఉత్తమ స్థితిలో తను ఉన్నాడు. ఆధ్యాత్మిక అవగాహనలో పూర్ణ జయంని సాధించిన వాని వలె సంతృప్తుడయ్యాను. సో తను ఇప్పుడు సంతృప్తుడిగా ఉన్నాడనమాట. ఇంకా తను ఏది పొందాల్సింది తను ఏమీ లేదనమాట. మరి ఇలాంటి సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవ చేస్తామో అప్పుడు ఆ సుస్థిరత మనకి పొందుతాము. అప్పుడు మనము ఆత్మ సంతృప్తిని పొందుతాము. మరి ఎవరైతే ఇలాంటి ఆత్మ సంతృప్తి పొందుతారో ఇంకా వాళ్ళు కోరుకోవాల్సింది ఏమీ కూడా లేదనమాట. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు భగవంతుడి యొక్క సేవ ద్వారానే వాళ్ళు సంతృప్తి చెందుతారనమాట. అదే నిజమైనటువంటి ఆత్మతృప్తి. అలాంటి భక్తుడు ఏం చేస్తాడంటే అన్యాభిలాష, అసలు ఇంకా వేరే అభిలాషే ఉండదన్నమాట. మరి అలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఆ భగవంతుడి యొక్క సేవ కానటువంటిది ఏది కూడా తను కోరుకోడు అనమాట. భగవంతుడి సేవ మాత్రమే తను కోరుకొని ఏం చేస్తూ ఉంటాడు? తను ఎప్పుడు భగవంతుడి యొక్క చింతనలోనే గడుపుతూ ఉంటాడు అనమాట. ఇంకా ప్రభుపాదుల వారు అంటారు, ప్రతి ఒక్కరు కూడా దేనికోసం పొద్దున్న నుంచి రాత్రికి కష్టపడుతున్నారంటే మనశ్శాంతి, తర్వాత ఆత్మతృప్తి పొందడం కోసమే ఆత్రపడుతూ ఉన్నారనమాట. మరి భగవంతుడి యొక్క భక్తి చెయ్యకపోతే ఆ రెండు ఎప్పటికీ కూడా దొరకవంట. అందుకే విశుద్ధ భక్తుడైనప్పుడే వాటిని పొందడం సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం అవ్వదు. ఎప్పుడు సాధ్యమవుతుందంట? మనము ఆ మనశ్శాంతిని, ఆత్మతృప్తిని పొందడం కేవలం భగవంతుడి యొక్క శరణాగతి తీసుకొని భగవంతుడి యొక్క సేవ చేసినప్పుడు మాత్రమే పొందుతామన్నమాట. అందుకే ఇప్పుడు పృథు మహారాజు చాలా ఆత్మసంతృప్తుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి మించినటువంటి ఉత్తమమైన మహాత్ములు లేరు అనేసి చెప్తున్నాడు. తను ప్రథమ శ్రేణిలోకి తను వెళ్ళిపోయాడనమాట. మరి ఎవరెవరు తెలుసుకోగలుగుతారంట? మహాత్మానాస్తు మాం పాద దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యమనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఎప్పుడైతే భక్తి యోగం చేసిన వాళ్ళు తను ఏం చేస్తారంట? దైవీ ప్రకృతి యొక్క ఆధీనంలో ఉంటారు. భగవంతుడి యొక్క బాహ్య శక్తి అయినటువంటి మాయ యొక్క ఆధీనంలో ఉండరండి వాళ్ళు. దైవీ ప్రకృతి యొక్క ఆధీనంలో ఉంటారనమాట. అలాంటి వాళ్ళు సంతృప్తిగా ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తియుత సేవలో వాళ్ళని వాళ్ళు నియుక్తం చేసుకొని ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక రక్షణలో ఉంటారు. అందుకనే సో వాళ్ళు చేసేటటువంటిది ఏది ప్రతి ఒక్కటి కూడా అది శ్రేష్టమైంది. అందుకే అతను దుర్యో మహాతాం, తను శ్రేష్టమైన వాడు అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. కర్మణి చ యథా కాలం యథా దేశం యథా బలం యథోచితం యథా చిత్తామకరోద్ బ్రహ్మ సాత్కృతం.
పృథు మహారాజు కాలము, తర్వాత పరిస్థితులు, శక్తి, ఆర్థిక స్థితిని అనుసరించి ఆయన యొక్క కర్మలని చేస్తున్నాడు అనమాట. పరతత్వాన్ని సంతృప్తి పరచడము, తర్వాత ఆయన యొక్క రాజ్య పాలన ఏదైతే ఉందో అదంతా కూడా ఎట్ ఏ టైం చేస్తున్నాడు. భగవంతుని సంతృప్తి పరుస్తూ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తను రాజ్యపాలన చేస్తున్నాడు అనమాట. అదే ఇప్పుడు తన ఏకైక లక్ష్యంగా తను పెట్టుకున్నాడు అనమాట. ఆత్మసంతృప్తుడైన పృథువు కాలము, పరిస్థితి, శక్తి, ఆర్థిక పరిస్థితిని అనుసరించి తన కర్మలను పూర్ణముగా నునర్చెను. పరతత్వమును సంతృప్తి పరచుటయే తన కర్మల ఏకైక లక్ష్యం అని భావించి అతడు తన రీతిగా వర్తించెను. ఇప్పుడు పృథు మహారాజు క్షత్రియ ధర్మాన్ని ఇంకా భగవంతుడి ధర్మాన్ని ఈ రెండు కూడా ఒకేసారి నిర్వహిస్తున్నాడు అనమాట. మరి రాజు యొక్క కర్మలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంట? భగవంతుడితో సంబంధంలో ఉంటాయన్నమాట. అంతేకాని తన ఇంద్రియ తృప్తి అనుసారమో లేకపోతే తన మనసుకి ఏది తోస్తే ఆ విధంగానో కాదనమాట. సామాన్య కర్మనో లేకపోతే కామ్య కర్మనో కాదు. తను చేసేటటువంటి పని ఎలా ఉంటుందంట? తను చేసేటటువంటి పని భగవత్ కార్యంగా ఉంటుంది. మరి సామాన్యమైన వాడు ఏ విధంగా చేస్తాడు? తన యొక్క ఇంద్రియ తృప్తి కోసం వ్యాపారం చేస్తాడు, అవునా కాదు? మరి భక్తుడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. మరి ఇప్పుడు సామాన్యమైన వాడు ఇంద్రియ తృప్తి కోసం చేసేటటువంటి వ్యాపారంకి, తర్వాత భక్తుడు చేసేటటువంటి వ్యాపారానికి చాలా భేదం ఉంది. ఎందుకు? భక్తుడు చేసేటటువంటి వ్యాపారము తను భగవంతుడి యొక్క సేవా కార్యంగా తన వ్యాపారాన్ని చేస్తాడనమాట. మరి ఇంద్రియ భోగం కోసం చేసేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు వ్యాపారం చేసి వచ్చిన ధనాన్ని తన ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం కోసమే తను చేస్తాడనమాట. ఆ విధంగా భక్తుడు చేసేటటువంటి కార్యం ఏదైతే ఉందో అది సామాన్యమైనది కాదు అనేసి చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇప్పుడు పృథు మహారాజు చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నాయన్నమాట. ఏ విధంగా అయితే భగవద్గీత కంటే ముందు అర్జునుడు ఏమంటాడు? నేను యుద్ధం చెయ్యను అనేసి అంటాడు. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క బోధనలు విన్నాడో అప్పుడు కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు కృష్ణుడి కోసం తను యుద్ధం చేస్తాడు. అదేవిధంగా ప్రతి క్షత్రియుడు కూడా తను చేయాల్సింది ఏంటి అంటే భగవంతుడి యొక్క సంతృప్తి కోసం తన యొక్క రాజపాలన చేయాలి అన్నమాట. అలా చేస్తూ భగవంతుని ప్రసన్న చేయాలి అన్నమాట. మరి అప్పుడే వాళ్ళు చేసేటటువంటి కర్మలకి అతీతంగా ఉంటారన్నమాట. అలాంటి రాజు ఏ కార్యం కూడా ఇంద్రియ భోగార్థంగా నిర్వహింపబడడు. అతడు కావించిందంతయు భగవత్ ప్రీతికై ఉపదేశింపబడి ఉండెను. సో తను చేసే ప్రతి ఒక్క కార్యం కూడా మొత్తము కూడా భగవంతుడి యొక్క ప్రీత్యార్థమే తను చేస్తూ ఉన్నాడనమాట. ఫలం బ్రాహ్మణీ సన్యస్య నిర్విషంగా సమాహితః కర్మధ్యక్షాం చ మన్వానా ఆత్మానాం ప్రకృతేహి పరం. పృథు మహారాజు ప్రకృతికి పరుడైనట్టి దేవదేవునికి నిత్య సేవకునిగా తనను పూర్తిగా అంకితం చేసుకున్నాడు. తత్ఫలితంగా అతని కర్మఫలములన్నీ భగవంతునికే అర్పణము కావింపబడెను. సర్వాధ్యక్షుడైన దేవదేవునికి తాను సేవకుడని అతడు సర్వదా తలపోయెను. సో తను ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు అంత పెద్ద గొప్ప రాజ్యానికి నేను రాజు అనేసి అనుకోవట్లేదు, నేను కేవలం ఆ దేవదేవుడి యొక్క సేవకుణ్ణి అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు నేను చేసేటటువంటి కార్యకలాపాలకి పొందేటటువంటి ప్రతి లాభము కూడా అది భగవంతుడిదే, అది భగవంతుడికి అర్పణంగానే తను చేస్తున్నాడు అనమాట. అందుకే తనని తానుగా భగవంతుడి యొక్క సేవకుడిగా అంకితం అయిపోయాడనమాట. అందుకే నిత్య సేవకుడిగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటారంట? సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు? మానవుడి యొక్క ధర్మం ఏంటి? సేవ చేయడం. ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తూ ఉంటారు. ఇంటికి, లేకపోతే పిల్లలకి, భార్యకి, భర్తకి, తల్లిదండ్రులకి, లేకపోతే ఊరికి, సంఘానికి, దేశానికి, అవేవి లేకపోతే కుక్కకో పిల్లికో సేవ చేస్తారు. ఎందుకు? సేవ చేసేటటువంటి గుణం ఉంది కాబట్టి. అందుకే ఆ సేవా గుణం ఏం చెయ్యాలి అంట? అది ఉత్తమమైన కార్యంలో మనం పెట్టాలి. ఏంటా ఉత్తమమైన కార్యం అంటే భగవంతుడి యొక్క సేవకుడికి. అందుకే ఇప్పుడు పృథు మహారాజు దేవాది దేవుని నిత్య సేవకునిగా తనని తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడు. తను
ఆ విధంగా అతను చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో కర్మయోగానికే ఉదాహరణ లాంటిది అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడు నువ్వు చేసేటటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది మదర్పణం, నాకు అర్పించి నువ్వు చెయ్యి అని చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు పృథు మహారాజు కూడా తను చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆయనకి అర్పించే చేస్తున్నాడు అనమాట. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్వాగం విచక్షణ. ఏంటి, మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే విషయ కోరికలు ఏముంటాయో అవన్నీ కూడా త్యజించేసి భగవంతుడు అర్పణంగా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. మరి పృథు మహారాజు ఏమైనా సన్యాసం తీసుకున్నాడు? అలా ఏం తీసుకోలేడు. తను ఏం చేస్తూ ఉన్నాడు? గృహస్థాశ్రమంలోనే ఉన్నాడు. గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాసిగా ఉన్నాడు తను. ఎందుకంటే తను ఏ కర్మ ఫలితాన్ని కూడా తను ఆశించట్లేదన్నమాట. నిర్విషంగా ఏ దానికి పట్ల కూడా తనకి అసలు కొంచెం కూడా ఆసక్తి లేదన్నమాట. ఏ విధంగా అయితే ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, శూద్రుడు ఉన్నాడు, తను ఏం చేస్తాడు? ఎంతో పనిచేస్తాడు, కానీ దాంట్లో వచ్చేటటువంటి లాభం తనది కాదు, తన యజమానిది అని చెప్పేసి తను చూస్తూ ఉంటాడు కదా. అదేవిధంగా భక్తుడు ఏం చేస్తాడంటే తను చేసేటటువంటి ప్రతి పని కూడా ఆ కర్మ ఫలాలన్నీ కూడా భగవంతునికే వినియోగిస్తూ ఉంటాడనమాట. అదేవిధంగా ప్రతి గృహస్థుడు కూడా ఇది పాటించాలి. ఇది సులభమైన పద్ధతి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుని చాలా సులభంగా అర్చించగలుగుతారనమాట. మరి ఇంకా దీంతో పాటు ఏం చేయాలంట? శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, విగ్రహారాధన, వందనము, భగవంతుడి యొక్క ఆదేశ పాలన, తర్వాత కృష్ణునితో సాఖ్యము, ఆత్మనివేదన, ఈ 9 అంశాలని కూడా తను చేస్తూ ఉండాలన్నమాట. మరి భక్తి యోగంలో మేము మా అంతర్జాతీయ కృష్ణ చైతన్యంలో మేము ఇవన్నీ కూడా నేర్పిస్తాము అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. మరి అలానే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో శ్రీ విగ్రహాన్ని పెట్టుకొని ఆ శ్రీ విగ్రహాన్ని యజమానిగా భావిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే శ్రీకృష్ణునికి నిత్యదాసుడిగా తను భావిస్తూ ఉంటాడనమాట. భావిస్తూ తన యజమాని కాదు, మొత్తం కూడా భగవంతుడే దీనికి యజమాని అని చెప్పేసి తను ఆ విధంగా మెసులుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మళ్ళీ పోనీ ఇక్కడ ఏమైనా మన సొంతం ఏమైనా ఉందా అంటే ప్రకృతి కూడా మంది కాదు. మాయధ్యక్షేణ ప్రకృతే సువితే సచరాచరం, మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది. భగవంతుడి యొక్క కనుసైగ మేరకే తను పనిచేస్తూ ఉంటుందన్నమాట. మరి మనం ఇక్కడ చేయాల్సింది ఏమైనా ఉందంటే ఏమీ చెయ్యలేము. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది. మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకొకటి అవుతుంది, ఎందుకంటే మన ఆధీనంలో లేదు కాబట్టి. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఏమంటారు భౌతిక ప్రకృతిలో జరిగేటటువంటి కార్యకలాపాలు కానీ మార్పులు కానీ అవి వాటంతలు అవే వస్తాయి అనేసి అనుకుంటారు. ఎందుకంటే మనం చదివేటటువంటి ఇప్పుడు సైన్స్ ప్రకారము అన్నీ కూడా వాటంతట అవే జరుగుతున్నాయి అనేసి చదువుకుంటారు కదా. అది కాదు, ప్రతి ఒక్కటి కూడా జరగాలంటే దాని వెనక భగవంతుడి యొక్క హస్తం ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా కృష్ణదాసులై ఉండాలి అనేసి చెప్తున్నాడు అనమాట. అప్పుడే మనకి ఈ మానవ జన్మ తీసుకున్నాము అది సార్థకం అవుతుంది. మనం ఈ శరీరాన్ని వదిలినప్పుడు మనం ముక్తిని పొందగలుగుతాము, లేకపోతే పొందలేమన్నమాట. మళ్ళీ ఇంకో జన్మని పొంది మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుందన్నమాట. అందుకనే కృష్ణ భావనలో కృష్ణుడి పైన ఆధారపడి ఉండాలన్నమాట. గృహేషు వర్తమానోపి ససామ్రాజ్యాశ్రియాన్వితః నాసజ్జతేంద్రియార్థేషు నిరహం మతిరర్కవత్. సమస్త సామ్రాజ్య సంపత్తిచే మిగులు ఐశ్వర్యవంతుడైన పృథువు గృహస్థునిగా కొనసాగెను. ఐశ్వర్యమును అతడెన్నడూను కూడా ఇంద్రియ భోగమునకై వినియోగించినందున పరిస్థితుల ప్రభావమునకు గురి కానట్టి సూర్యుని వలె అనాసక్తుడై నిలిచెను. సో మేఘాలు వచ్చినా ఏవచ్చినా సూర్యుడికి ఏమీ ఫరక్ పడదు, ఆయన ఎలా ఉంటాడు అలానే ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఆయనకి ఎటువంటి లాభ నష్టాలు వచ్చినా ఏం జరిగినా కానీ పృథు మహారాజు చెల్లించేది ఏమీ లేదు. తను యొక్క ఏకైక కర్తవ్యం ఏంటి అంటే భగవంతుడి యొక్క పాదసేవ చేయడం మాత్రమే తను. అందుకే తన గృహస్థాశ్రమంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తన ఇంద్రియ తృప్తికి తను వాడుకోలేదంట.
ఆ విధంగా అలాంటి వాళ్ళని గృహస్థులు అంటారు. గృహమేధులను ఎవరంటారు? గృహం పట్ల ఆసక్తి కలిగి ఇంద్రియ తృప్తి వాంఛ కలిగినటువంటి వాళ్ళని గృహమేధులు అనేసి అంటారనమాట. ఆ విధంగా భక్తుడు గృహస్థాశ్రమంలో ఉండి తనకి అనుమతించిన వాటిని మాత్రమే తీసుకొని తను ఆ విధంగా మెసులుకోవడంనే గృహస్థ అంటారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభుపాదుల వారు. అలాంటి పృథు మహారాజు విశుద్ధ భక్తుడు. ఆ విశుద్ధ భక్తుడు ఇంద్రియ భోగానికి ఒక్కసారి కూడా అంటే ఆకర్షితుడు కాకుండా తను ఏం చేస్తున్నాడు, భగవంతుడి యొక్క భక్తి జీవనాన్ని తను కొనసాగిస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ మనకి సూర్యుడి యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏ విధంగా సూర్యుడి యొక్క తేజము మలమూత్రాలను కూడా ఎండింపచేస్తుంది, దాన్ని నలిఫై చేస్తుంది, కానీ వాటి యొక్క ప్రభావం సూర్యుడి మీద పడదు. అదేవిధంగా ఈ భౌతికమైనటువంటి కలశాలు ఏవి కూడా భగవంతుడి యొక్క భక్తుడి పైన ప్రభావితం చూయించవన్నమాట. ఏవమాధ్యాత్మయోగేన కర్మణ్యానుసమాచరన్ పుత్రానుత్పాదయామాస పంచశిష్యాత్మసమ్మతాన్. భక్తియోగపు ముక్త స్థితిలో నిలిచిన వాడే పృథువు సమస్త కామ్యకర్మలను అనుసరించుటయేగాక భార్యయగు అర్చి వలన 5 పుత్రులను కూడా బడిసెను. తన ఇచ్ఛానుసారమే అతడు వారిని పొందెను. సో ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉండి అర్చి సాక్షాత్తు లక్ష్మి తిను విష్ణు అంశ లక్ష్మి అంశ వీళ్ళిద్దరూ 5 సంతానాన్ని పొందారన్నమాట. ఇక్కడ గర్భాధాన సంస్కారం గురించి ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఈ క్షత్రియులకి గర్భాధాన సంస్కారం అనేది తప్పనిసరి అయి ఉన్నది అనేసి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గర్భాధాన సంస్కారం చేయాలి అనేసి చెప్తున్నారనమాట. అప్పుడే కృష్ణ చైతన్యంతో ఉన్నటువంటి పిల్లల్ని కనగలుగుతారు. విజితాస్వం ధ్రూమ్రకేశం హర్యాక్షం ద్రవిణామృకం సర్వేషాం లోకపాలానాం దదారైకా పృదుర్గుణాన్. విశ్వజితుడు, ధూమ్రకేశుడు, హర్యాక్షుడు, ద్రవిడు, వృకుడు అను 5 పుత్రులను బడిసిన పిమ్మట పృథువు సమస్త లోకపాలుల గుణములను గ్రహించి రాజ్యపాలనను కొనసాగించను. సో ఆ విధంగా ఆయనకి 5 పుత్రులు పుట్టారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు ఇక్కడ రాజులు 2 రకాల వంశముల వాళ్ళు ఉన్నారు. ఒకరు సూర్యవంశం నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకొకరు చంద్రవంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనమాట. మరి ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి రాజు అంటే సూర్యవంశానికి చెందినటువంటి వాడు కాబట్టి పరమశక్తి వాళ్ళ ఏదైతే ఈ సమస్త లోకపాలలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఇప్పుడు పృథు మహారాజు తను ప్రదర్శింపబోతున్నాడు అనమాట. ఆయన ఏదైతే డైనస్టీ ఉందో, ఆయన యొక్క వంశం ఏదైతే ఉందో ఆ వంశంలో ఉన్నటువంటి ఆ మహద్గుణాలన్నీ కూడా తను ప్రదర్శింపబోతున్నాడు అనమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు జోక్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరి కలియుగంలో చంద్రుడి దగ్గరికి వెళ్తాము అనేసి అంటున్నారు, కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అక్కడికి వెళ్ళకపోతే ఇంకా చంద్రుడిని వాళ్ళు ఏం కలుస్తారు అనేసి అంటున్నాడు అన్నమాట. గోపితాయా జగత్సృష్టే కాలే స్వే స్వేచ్ఛుతాత్మకః మనోవాగృత్తిభిః సౌమ్యైర్గుణై సంరంజయాన్ ప్రజా. పృథు మహారాజు గొప్ప భగవద్భక్తుడైనందున ప్రజలు వారి అభిష్టమును అనుసరించి ప్రసన్నులను చేయుట ద్వారా భగవంతుని సృష్టిని రక్షింపగోరెను. అందుచేతడు వారిని వాక్కుచే, మనస్సుచే, కర్మలచే, సౌమ్య నడవడికచే ప్రసన్నులని చేయుచుండెను. సో అంటే రాజు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల యొక్క మానసిక స్థితిని కూడా తను తెలుసుకొని ఉన్నాడు అనమాట. అందుకోసంగానే వాళ్ళకి తగ్గట్టుగా తను ఆ కార్యాలన్నీ చేసి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా తన యొక్క రాజ్యపాలన చేస్తూ ఉన్నాడనమాట. లేకపోతే అలా ఎలా సాధ్యమవుతుంది కదా. అందుకగానే ఇక్కడ చెప్తున్నారనమాట, వాక్కు, మనస్సు, కర్మలతో తను అందరినీ కూడా ప్రసన్నుని చేశాడంట. సో ఇంకా ఆయన
ఇంకా ఎలాంటి లక్షణాలతో ఉన్నాడో అది ఇంకా చాలా పెద్దగానే ఉంది. అది మనం రేపు కొనసాగించుకుందాం. ఈరోజు చెప్పుకునే దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. వాళ్ళు అప్పుడు పోకుండా కానీ మన వాళ్ళు వెళ్ళారు కదా మాతాజీ. ఏంటి మాతాజీ? చంద్రమండలానికి. చంద్రమండలానికి ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళలేదు కానీ మన వాళ్ళు వెళ్ళారు కదా. మన వాళ్ళు అంటే ఇక భగవంతుడి యొక్క భక్తులు తిరుగుతూనే ఉంటారు. నారదులు, సనకాది ఋషులు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళలేదు. అందరూ ఏమంటున్నారంటే చంద్రమండలానికి వెళ్ళొచ్చాము అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. కానీ చంద్రమండలానికి ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. యాజ్ పర్ వేదం వెళ్ళలేదు. ఎందుకంటే వేద ప్రకారము ఎంత దూరంలో చంద్రుడు ఉన్నాడో అంత దూరము ఇంకా ఎవరు ప్రయాణించలేదు. పండగ ఉంది కదా మాతాజీ. అవును కదా, రేపు వద్దులేండి క్లాస్, రేపు క్యాన్సిల్ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. మనకి ఇక్కడక్కడ బ్రాహ్మణుల గురించి ఒకటి వచ్చింది కదా. బ్రాహ్మణులు విద్యను చేసుకొని ఎటువంటి డబ్బులు తీసుకోకూడదు కదా వాళ్ళు. ఇంకొకటి ఏమంటున్నారంటే, అయితే వాళ్ళు ఈ ఎవరైతే రాజులు వీళ్ళు ఇచ్చిన వాటితోనే వాళ్ళు తృప్తి పడాలి, ఎక్కువ డబ్బులు నాశించొద్దు అని మనం ఒక దగ్గర చదువుకున్నాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు మొత్తం సమస్తం కూడా బ్రాహ్మణులదే అని చెప్తున్నారు. మరి అక్కడ రెండింటికి ఇదే భాగవతం, అది చదువుకున్నాం ఇది చదువుకున్నాం, విరుద్ధంగా ఉంది కదా. విరుద్ధం ఏమీ కాదు. అందుకనే ఇక్కడ మనకి నమో బ్రాహ్మణ్య దేవాయ గురించే చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు సొమ్ము. అందుకే ఇక్కడ మనకి ఆ భగవంతుడు సమస్తానికి కూడా అతనే అధిపతి. ఆ విధంగా నమో బ్రాహ్మణ్య దేవాయ అంటే ఆ బ్రాహ్మణులది ఇదంతా సమస్తము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీనికి అర్థం ఎట్లా తీసుకోవచ్చు అంటే మాతాజీ, ఇప్పుడు రాజ్యపాలన చెయ్యాలి అంటే బ్రాహ్మణుడు చేయడు, ఆయన దగ్గర సమయం లేదు. మరి ఆ బ్రాహ్మణుడిని సరిగ్గా చూసుకునేటటువంటి కర్తవ్యం ఎవరిది? రాజుదే. సో రాజు ఏం చేయాలి అంటే ఆయనకి కావాల్సిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగానే తను ప్రొవైడ్ చేయాలి అన్నమాట. ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఇక్కడ చెప్పింది ఏంటంటే, వాళ్ళు యొక్క డబ్బుని ఇక్కడ క్షత్రియుల దగ్గర వైశ్యుల దగ్గర ఇచ్చేసుకుంటే వీళ్ళు అక్కడ వాళ్ళకి కావాల్సినప్పుడు ఇవ్వాలి అని. అవును, సమస్తం ఆయనదైనప్పుడు ఇక్కడ పెట్టుకోవాల్సింది ఏముంది అంత. అదే వాళ్ళు ఏమి పెట్టుకోరు. అందుకనే వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు అనమాట. వాళ్ళకి కావాల్సినవి వీళ్ళు ఏర్పరచడమే వీళ్ళ యొక్క కర్తవ్యం. ఎందుకంటే నేను అది చదివాము ఇది చదివాం కదా అని. అప్పటికేమో రాజులు వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు బ్రాహ్మణులు చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు తినేది బతికేది, లేకుంటే ఎలా బతుకుతారు? ఇప్పుడు కలియుగంలో అసలు ఏమీ లేదమ్మా, అంతా ఉల్టా. ఇప్పటి విషయం కాదు ఇది, అప్పటి విషయం. ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకంటే ఏ బ్రాహ్మణుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏ బ్రాహ్మణుడు కూడా ఆత్మజ్ఞానాన్ని చెప్పట్లేదమ్మా. నీకు అర్చిస్తాడు, ఆయన మంత్రం చదువుతాడు, దానికి ఫలితంగా నీకు దక్షిణ అడుగుతాడు. అంతేకాని నువ్వు పుట్టావు, మళ్ళీ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎలా చనిపోతావు, నువ్వు పుట్టేదానికంటే ముందు నువ్వు ఎక్కడున్నావు, నీ నెక్స్ట్ లైఫ్ ఏంటి, ఏ బ్రాహ్మణుడు కూడా మనకు చెప్పడు. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ బ్రాహ్మణత్వం అనడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు వేదాలవి చదువుకున్న వాళ్ళు కానీ ఆ జ్ఞానం కూడా అది లేదు కదా. ఇప్పుడు బ్రాహ్మణత్వం ఇప్పుడు ఇదివరకు వర్ణాశ్రమం ప్రకారము వాళ్ళు ఏం చేసింది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏమంటున్నాం ఆ కులంలో పుట్టినందుకు బ్రాహ్మణ్ అంటున్నాం. అప్పుడు అలా కాదు కదా. అవి నేర్చుకున్న వాళ్ళని ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మనం కేటగిరీ చేయడం కష్టం అనుకుంటే పేరు